ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ నేను ఎక్కడ వరకు అయితే చెప్పానో అప్పటి వరకు డౌట్స్ ఏమి లేవు కదా? నో సార్, నో డౌట్ సార్. సో పారామీటర్స్ అంటాం, ఆర్గ్యుమెంట్స్ అంటాం. పారామీటర్స్ అన్నా ఆర్గ్యుమెంట్స్ అన్నా ఒకటే. ఓకేనా? మనం ఎక్కువగా పైథాన్ లో ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తూ ఉంటారు ఎక్కువ మంది. అందుకని మన ఆర్గ్యుమెంట్స్ అని ఫాలో అవుదాము. నేను పారామీటర్స్ అన్నాను కదా, పారామీటర్స్ అని కాకుండా ఆర్గ్యుమెంట్స్ అని ఫాలో అవుతాం. ఓకేనా? సో ఇది కూడా చూసాం. ఏంటిది ఇది? మల్టిపుల్ పారామీటర్స్ ఏ విధంగా పాస్ చేసుకోవచ్చు అనేది చూసాము. తర్వాత రిటర్న్ స్టేట్మెంట్. సో ఎక్కువ కేసెస్ లో మీకు రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా రిజల్ట్ ని రిటర్న్ చేస్తూ ఉంటాం. ద రిటర్న్ స్టేట్మెంట్ సెండ్స్ ఏ వాల్యూ బ్యాక్ టు ద లైన్ వేర్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్. సో ఓకేనా? రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి అయితే ఫంక్షన్ కాల్ చేసామో అక్కడికి వాల్యూని రిటర్న్ చేస్తుంది. దిస్ ఈస్ ద క్రూషియల్ ఫర్ పర్ఫార్మింగ్ క్యాలిక్యులేషన్ అండ్ స్టోరింగ్ ద రిజల్ట్. ఓకేనా? ఎక్కువ కేసెస్ లో మనకి రిటర్న్ స్టేట్మెంట్ ద్వారానే మనం వాల్యూస్ ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇది ఒక ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటాము? ఎక్కడైతే మీరు ఫంక్షన్ ని కాల్ చేస్తారు. ఎక్కడ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నారు? ఇక్కడ క్యాలిక్యులేట్ ఏరియా అని చెప్పి ఫంక్షన్ ని కాల్ చేస్తున్నారు. ఓకేనా? క్యాలిక్యులేట్ ఏరియా అనే ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఇందులో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాము? 10, వాల్యూ. ఓకేనా? ఇది ఇక్కడ వాల్యూస్ ని పాస్ చేస్తున్నాం. ఈ 10, 5 ఈ క్యాలిక్యులేట్ ఏరియా అనే ఫంక్షన్ లో మనం ఏం రాసాము? డెఫినేషన్ క్యాలిక్యులేట్ ఏరియా లెంత్, విడ్త్. ఓకేనా? లెంత్ 10 పాస్ చేసాము, విడ్త్ అనేది 5 పాస్ చేసాము. ఏరియా ఈక్వల్స్ టు లెంత్ స్టార్ లెంత్ ఇంటూ వెయిట్. ఓకేనా? ఏరియా అంటే ఎల్ ఇంటూ డబ్ల్యూ కదా, లెంత్ ఇంటూ విడ్త్ కదా. సో తర్వాత ఏం చేస్తున్నాం? ఇక్కడేమో నేను ప్రింట్ స్టేట్మెంట్ రాసి ఏరియాని ప్రింట్ చేసే ఇక్కడ ఏం చేస్తున్నాను? నేను రిటర్న్ ఏరియా అంటున్నాను. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? 10 వచ్చి లెంత్ లోను, 5 వచ్చి విడ్త్ లోను సేవ్ అవుతుంది. ఇప్పుడు ఏరియా ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ విడ్త్ అంటే 10 ఇంటూ 5 50. ఇప్పుడు ఏరియాలో 50 మనకు సేవ్ అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ 50ని రిటర్న్ చేస్తుంది. ఎక్కడి నుంచి అయితే ఫంక్షన్ ని మనం కాల్ చేసామో అక్కడికి. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాల్యూ ఏం సేవ్ అవుతుంది? 50 సేవ్ అవుతుంది. ఓకేనా? క్యాలిక్యులేట్ ఏరియా ఫైనల్ గా రిజల్ట్ ఏమొచ్చింది? 50. ఈ 50 అనేది మై రూమ్ ఏరియాలో సేవ్ అయింది. ఓకేనా? సో ప్రింట్ ద ఏరియా ఆఫ్ ద రూమ్ ఈజ్ మై రూమ్ ఏరియా స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనా? ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందా? రిటర్న్ స్టేట్మెంట్ వల్ల యూజ్ ఏంటి అనేది? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో ఫంక్షన్, ఇక్కడ ఇంకో ప్రింట్ ఫంక్షన్ రాశారు, చూద్దాం. ద రూమ్స్ వుడ్ బి 2 స్టార్ క్యాలిక్యులేట్ ఇంటూ 10 ఇంటూ 5 స్క్వేర్ మీటర్స్ అని చెప్పి రాశారు. ఇక్కడ సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్ లో మనకి ఏం చేస్తున్నాము? క్యాలిక్యులేట్ ఏరియా ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేస్తాం. కాల్ చేస్తుంటే లెంత్ ఇంటూ 50 10 ఇంటూ 5. ఓకేనా? 10 ఇంటూ 5 50 రిటర్న్ చేసింది. 50 ఇంటూ 2 100. సో స్క్వేర్ మీటర్స్. ద 2 రూమ్స్ వుడ్ బి 100 స్క్వేర్ మీటర్స్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నారు. అంతే కదా? ఇక్కడ మీరు వాల్యూస్ కావాలంటే మార్చుకోవచ్చు. 20, 6 ఉంది అనుకుందాం. విడ్త్ లెంత్ వచ్చేసి 20 మీటర్స్ స్క్వేర్ మీటర్స్, విడ్త్ ఈక్వల్స్ టు 6. సో 20 ఇంటూ 6 120, 120 ఇంటూ 2 240 స్క్వేర్ మీటర్స్. మీరు ఎక్కడైతే ఫంక్షన్ కాల్ చేస్తున్నారో ఇక్కడ మీరు రిటర్న్ రాశారు కాబట్టి అక్కడ ఆ ఏరియాకి ఫంక్షన్ ఎక్కడి నుంచి అయితే కాల్ అయిందో దానికి ఆ వాల్యూని రిటర్న్ చేసేస్తుంది మనకి. ఈ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది? 120 వస్తుంది. ఎందుకంటే 20 ఇంటూ 6 120 కాబట్టి. ఓకే. సో ఈ విధంగా మీరు రిటర్న్ స్టేట్మెంట్ ని యూజ్ చేసుకుంటారు. తర్వాత చూసుకున్నట్టయితే ఫంక్షన్ ఎగ్జిస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద రిటర్న్ స్టేట్మెంట్ అండ్ ఎనీ కోడ్ ఆఫ్టర్ ఈస్ ఇగ్నోర్డ్ అంటున్నారు. అంటే ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత ఎగ్జిస్ట్ అయిపోతుంది, అంటే బయటకు వచ్చేస్తుంది. సో తర్వాత మీరు ఏదైనా స్టేట్మెంట్స్ రాసినా అదేమో వర్కౌట్ కాదంటున్నారు. దీంతో ఒకసారి చూద్దాం. ఓకే. సెండ్ ద వాల్యూ టు ది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ ను రాస్తున్నాను. ప్రింట్ ఎందులో రాస్తున్నాను? ఫంక్షన్ లో రాస్తున్నాను. ప్రింట్ హాయ్ అని చెప్పి రాస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. ఎగ్జిక్యూట్ అవుతుందా ప్రింట్ స్టేట్మెంట్? అవట్లేదు. ఎప్పుడైతే మనం రిటర్న్ ఇక్కడ హాయ్ అని చెప్పి ప్రింట్ అయిందో? ప్రింట్ అవ్వలేదు కదా. ఎప్పుడైతే మనం రిటర్న్ స్టేట్మెంట్ వాడేసామో ఇమ్మీడియట్ గా ఫంక్షన్ అనేది టెర్మినేట్ అయిపోతుందని చెప్తున్నారు. ఓకే. సో తర్వాత డిఫాల్ట్ పారామీటర్స్ ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ లో వస్తాయి.
మళ్ళీ చూద్దాం. అయినా ఇక్కడ ఒకసారి పైన చూసేసి డిఫాల్ట్ పారామీటర్ వాల్యూస్. ఓకే, పారామీటర్స్ అన్నా ఆర్గ్యుమెంట్స్ అన్నా ఒకటే అనుకున్నాం కదా. సో యూ కెన్ define a default value for a parameter. If no argument is provided for that parameter, the defined value is used. ఇక్కడ చూడండి, సి స్మెల్ వచ్చింది మనకి. సి లాంగ్వేజ్ లో ఏమన్నాను, ఇక్కడ ఇఫ్ యూ కెన్ డిఫైన్ ఏ డిఫాల్ట్ వాల్యూ ఫర్ పారామీటర్స్, అంటే ఇక్కడ పారామీటర్స్ కి డైరెక్ట్ గా డిఫాల్ట్ వాల్యూస్ మీరు ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఇఫ్ నో ఆర్గ్యుమెంట్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ ద పారామీటర్, ఓకేనా, అంటే ఆర్గ్యుమెంట్ ఏమీ ప్రొవైడ్ చేయకపోతే ద వాల్యూ ఈజ్ యూజ్డ్, అంటే యానిమల్ టైప్ లో నేను ఏది పంపించబోతే ఏదైతే పారామీటర్ కి డిఫాల్ట్ వాల్యూ ఇచ్చానో అది తీసేసుకుంటాను. దీన్ని బట్టి ఏమంటుంది, ఇక్కడ ఫంక్షన్ లో ఉన్న వాటిని పారామీటర్స్ అని, వితౌట్ ఫంక్షన్ మనం ఎప్పుడైతే కాల్ చేస్తున్నామో వాటిని ఆర్గ్యుమెంట్స్ అని అంటున్నారని చెప్తుంది. ఇండైరెక్ట్ గా ఈ స్టేట్మెంట్ చదువుతుంటే మనకు అదే అర్థమైంది. రేపు పొద్దున మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ మాకు సి లాంగ్వేజ్ లో ఏది పారామీటర్ ఏది ఆర్గ్యుమెంట్ అని చెప్పుకోవడం మమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడిగేవాళ్ళు. ఓకేనా, ఇలా ఫంక్షన్ ఇచ్చేసి ఇందులో ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఏమేమి పారామీటర్స్ ఉన్నాయని అడిగేటోళ్ళు. ఓకేనా, ఇప్పుడు పైథాన్ లో నేను ఇందాక ఏం చెప్పాను, ఆర్గ్యుమెంట్స్ అన్నా పారామీటర్స్ అన్నా ఒకటే అని చెప్పాను. మళ్ళీ ఈ స్టేట్మెంట్ చదివినప్పుడు ఏమంటుంది, సో మీరు ఏం ఆర్గ్యుమెంట్ వాల్యూ ఇవ్వకపోతే పారామీటర్ డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటుంది అని చెప్తుంది. ఓకే, దీని పర్పస్ ఒక ఫంక్షన్ మాన్యువల్ గా రాసి చూద్దాము. సో ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఏరియా ఆఫ్ మల్టిప్లికేషన్ టేబుల్ కి లాజిక్ మీకు తెలుసా, ఫర్ లూప్ తో రాశాం కదా, ఫర్ వైల్ తోటి మీరు చెప్పాలి నాకు. సో డిఫైన్, కాకపోతే జెమినీ హెల్ప్ తీసుకుందాం మనం. ఓకే, జెమినీ హెల్ప్ తీసుకుని చేద్దాం. రైట్, మల్టీ, సో నా ఫంక్షన్ పేరు వచ్చేసి మల్టీ అని పెట్టుకున్నాం. మల్టీ, రైట్, ఏమి కీవర్డ్ ఏం కాదు కదా, అది మల్టిప్లికేషన్. సో ఇక్కడ వచ్చి పారామీటర్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఒక ఏరియా తీసుకున్నాం, నెంబర్ అని చెప్పి తీసుకున్నాం. ఓకే, సో నాకు ఏం కావాలి, ఇక్కడ కోడ్ తర్వాత రాస్తాను. నాకు మల్టిప్లికేషన్ అనేది మన ఒక ఫంక్షన్. ఓకేనా, MULTI మల్టీ ఆఫ్ 8 అనేవగానే నాకు 8వ టేబుల్ 20 వరకు 1 8 jar 8 1 2 8 jar 16 అలా నాకు మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ కావాలి. మళ్ళీ నాకు ఇక్కడ మల్టీ 9 అని చెప్పిస్తే 9th మల్టిప్లికేషన్ ప్రింట్ కావాలి. మరి దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారు నాకు చెప్పగలుగుతారా? ఇక నేను రిటర్న్ స్టేట్మెంట్ రాయను, డైరెక్ట్ గా వాల్యూ మల్టిప్లికేషన్ టేబుల్ ను ప్రింట్ చేసేస్తాను. ఫర్ లూప్ ఇచ్చేసుకుని నాకు కొద్దిగా లైట్ గా ఐడియా ఉంది, కానీ అప్పుడు మనకి ఏం చేయాలి, 1 into 8 ఎక్కడి వరకు ప్రింట్ కావాలి, 20th వరకు తీసుకోవాలి. అందుకని I ఈక్వల్స్ టు 1 into 0తో మల్టిప్లికేషన్ టేబుల్ 1 తోటే స్టార్ట్ అయింది. 1 into 8 0 into 8 ఈక్వల్స్ టు 0 అంటే ఉండదు కదా, ఉంటుందా మల్టిప్లికేషన్ టేబుల్లో? నుంచే కదా. అందుకని I ఈక్వల్స్ టు 20 అని చెప్పి ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. ఫర్ I in రేంజ్ ఆఫ్ ఎక్కడి వరకు 20 to 1. 21 అని ఇచ్చేనా సరిపోతుందా? 20 సరి 21 అంటే 20 దాకా వస్తుంది. అవును కదా. రెండు ప్రింట్ ఏం ప్రింట్ చేయను, ప్రింట్ ఫస్ట్ ఏం ప్రింట్ కావాలి, 1 into I into I into చెప్పండి. ఐ వాల్యూ 1 అని ఏమన్నా తీసుకున్నాను, 20 ఎందుకు తీసుకున్నాను, సారీ. రైట్, I ఈక్వల్స్ 1. సారీ అండి, నేను I 20 అన్న, నేను 1 అనుకున్నాను, 20 రాసేసాను. ఫర్ I into దేంతో ప్లస్ I into నెంబర్, అంతేనా? ఇంటూ రైట్. సో
ఇది ఇంటూ కాబట్టి ఏం చేస్తున్నాను, దీన్ని డబుల్ కోర్స్ లో పెడుతున్నాను. మీరు కరెక్ట్ గా ఫార్మాట్ స్పెసిఫైస్ తోటి ఫార్మాట్ చేసుకోండి. ఐ కామా నంబర్ ఈక్వల్స్ టు ని డబుల్ కోర్స్ లో పెడుతున్నాను. ఓకే, ఎంత ఐ ఇంటూ నెంబర్, అంతేనా? ఐ ఇంటూ, అంతేనా? ఇంకేమన్నా రాయాలా ఈ కోడ్ లో? చెప్పండి. ఇదేనా మల్టిప్లికేషన్ టేబుల్ కి కోడ్? ఇది ఒక ఫంక్షన్ అయినా మల్టీ అనే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఒకసారి రన్ చేసి చూద్దాం, ఎర్రర్స్ ఉంటే తెలుస్తుంది. ఏంటంటే ఎందుకని ఇక్కడ నేను కామా పెట్టలేదు. కామన్ గా జరిగే మిస్టేక్స్ అండి ఇవన్నీ. ఓకే, ఇంకా ఏమంటుంది? వచ్చిందా? 0 ఎందుకు వచ్చింది నాన్న? ఐ వాల్యూ 1 అని ఇచ్చాను కదా. 0 ఇంటూ 8 0 అని ఎందుకు వచ్చింది? సో మనం దీన్ని మెన్షన్, ఇది ఏమి తీసుకోలేదు మనకి. ఓకే రైట్. సో ఇక్కడ నేనేం చేశాను, ఇనిషియల్ వాల్యూ 1 ఇచ్చేసాను కదా, 1,21 అంతేనా? ఇప్పుడు చూడండి, ఏమి తీసుకోకపోతే 0 అప్ టు 21 తీసుకోండి. రైట్, 1,21 రైట్. ఏంటి ఇక్కడ ఏంటిది వాడేది? ఇక్కడ పోవాలని ఇచ్చాను. ఎందుకు రాంగ్ వస్తుంది సార్? 1,21 కదా సార్? కామా అనుకుంటా, కామానా కొలనా? నాకు ఓకే, కామానే అనుకుంటా, కోలన్ కాదు. కామనే సార్. రైట్, ఇవే మనకు వచ్చే రోడ్స్ రైట్. సో ఇప్పుడు నాకు ఈ మల్టిప్లికేషన్ టేబుల్ గురించి ఎక్కడైనా నాకు 20th మల్టిప్లికేషన్ టేబుల్ కావాల్సి వచ్చింది అనుకో, జస్ట్ దీన్ని వాడుకోవడమే కదా. నేను మళ్ళీ మల్టీ ఆఫ్ 20. సో ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ అర్థమైందా మీకు? అర్థమైంది. మల్టీ ఆఫ్ 39th మల్టిప్లికేషన్ కావాలి. క్యాపిటల్ లెటర్ పెట్టినట్టున్నాను సార్. అవును, నాది కీబోర్డు నాకు మల్టిప్లికేషన్. ఓకే, సో ఇది ఎందుకు చెప్తాను, డిఫాల్ట్ వాల్యూ గురించి చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఈ ప్రోగ్రామ్ ఇలాగే ఉంచుదాము. తీసుకుని దీన్ని యాస్టీస్ గా కాపీ పేస్ట్, 1 నెంబర్స్ తో చేసి తర్వాత దాన్ని యాస్టీస్ గా కాపీ పేస్ట్ చేసుకున్నాము. సో 2-3 మాన్యువల్ గా టైప్ చేసి చూద్దాం. డిఎఫ్ స్మాల్ డిఎఫ్ మన ఫంక్షన్ నేమ్. నేను ఎడిషన్ ఆఫ్ 3 నెంబర్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాను, మీకు ఇది ఈజీగానే ఉంటుంది. ఓకే, ఎడిషన్ ఆఫ్ 3 నెంబర్స్. సో సమ్ 3 అని చెప్పి ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఓకే, ఇక్కడ ఏ కామా బి కామా సి ఏం రిటర్న్ చేయను, జెడ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, సో రిటర్న్ జెడ్ అని. స్క్రీన్ చిన్నగా ఉందా? రిటర్న్ జెడ్ సమ్ 3 ఆఫ్ 3 కామా 7 ఈక్వల్స్ టు రాసాం. అంటే వచ్చిన వాల్యూని ఎక్కడ చోట సేవ్ చేసుకోవాలి కదా. లేదు డైరెక్ట్ గా మీరు ప్రింట్ స్టేట్మెంట్ లో రాసేసుకుంటారంటే రాసేసుకోండి. ఓకే, సో ప్రింట్ సో 15 వచ్చింది. ఇక్కడ మనం అనుకున్నది ఏంటి, డిఫాల్ట్ పారామీటర్స్ వాల్యూస్ అన్న. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 7 పాస్ చేయట్లేదు.
7 పాస్ చేయకుండా సి ఈక్వల్స్ టు 9 అని ఇచ్చేసి, ఓకేనా. ఇప్పుడు బై డిఫాల్ట్ ఇక్కడ నేను సారీ ఇది కూడా పెడతాను మీకు 4. సో సి ఈక్వల్స్ టు 9 అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది? యాక్చువల్ గా నేను ఇక్కడ నుంచి ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాను కాబట్టి ఈ సి ప్లేస్ లోకి 4 సేవ్ అయిపోతుంది. ఇప్పుడు 3 + 5 + 4 ఎంత? 4 3 12 వస్తుంది. అంటే సారీ 4 4 4 4 12 వస్తుంది. సో వాళ్ళ నేను ఈ వాల్యూని కానీ పాస్ చేయలేదు అనుకో, 4 కానీ పాస్ చేయలేదు, ఇక్కడ ఇచ్చిందేమో 3 ఆర్గ్యుమెంట్స్. దానికి బై డిఫాల్ట్ గా ఒక పారామీటర్ కి 9 అనే వాల్యూని అసైన్ చేశాను. ఇక్కడ నుంచి 2 ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేశాను. థర్డ్ దానికి ఆర్గ్యుమెంట్ ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. ఎంత? 3 + 5 8 8 + 9 17. ఓకే. ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా వాల్యూని ఇచ్చారు అనుకోండి, సో ఇక్కడ 1 ఇచ్చాను, అప్పుడు ఏమవుతుంది? 8 వస్తుంది. సారీ 3 + 5 8 + 1 9. ఇది అర్థమైంది కదండి? ఎస్ సార్. వచ్చారా? రాలేదా? ఈ ఫంక్షన్ ఒకసారి చూద్దాం. వాళ్ళు ఇచ్చింది ఎగ్జాంపుల్ పర్పస్. డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ పెట్ డిఫాల్ట్ టు ఏ డాగ్. ఓకే. ఇక్కడ డిస్క్రైబ్ పెట్ బిల్లు అని చెప్పి ఒకదాన్ని పాస్ చేశారు. ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చారు కాబట్టి సో ఏమని వస్తుంది? ఐ హ్యావ్ ఏ బిల్లో, ఐ హ్యావ్ ఏ డాగ్, మై డాగ్ నేమ్ ఈజ్ విల్ వచ్చింది. ఓకే. నేను ఇక్కడ ఓవిల్ అని చెప్పి సెకండ్ పారామీటర్ ను పాస్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ ఏ ఓల్ మై ఓవల్ నేమ్ ఈజ్ ఎడ్విగ్ అని చెప్పి మనకి ప్రింట్ అయింది. సో ఇక్కడైతే ఏ విధంగా అయితే డిఫాల్ట్ వాల్యూ ఇచ్చారో ఇక్కడ కూడా టెక్స్ట్ కి డిఫాల్ట్ వాల్యూ ఇచ్చుకుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. డాక్యుమెంటింగ్ యువర్ ఫంక్షన్ డాక్ స్ట్రింగ్స్. ఓకే. ఇది ఇంకా మనం ఏం చూడలేదు. ఆర్గ్స్ గురించి మన కమింగ్ సెషన్ లో బాగా వస్తాయండి ఆర్గ్యుమెంట్స్ అనేవి. సో ఏమి పాస్ చేయనప్పుడు నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని పాస్ చేసేటప్పుడు ఆర్గ్స్ అని వాడతాం. డిస్క్రిప్షన్ చూద్దాం. ఏ ఫంక్షన్ నెంబర్ ఇస్ ద మాడ్యూల్ అర్థమైందా? యాడ్ నెంబర్స్ కి కావాలనుకుంటే మీరు హెల్ప్ టెక్స్ట్ ని ఈ విధంగా రాసుకోవచ్చు అని చెప్తున్నాను. ఓకే. సో దీన్ని నేను మన మల్టిప్లికేషన్ టేబుల్ కి యాడ్ చేసి చూపిస్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే. ఏది మన మల్టిప్లికేషన్ టేబుల్ ఇది కదా. రైట్. ఇది మల్టిప్లికేషన్ టేబుల్ గురించి మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయాలనుకుంటున్నాం. ఏం చేస్తాం?
మన ఫంక్షన్ నేమ్ ఏంటి? మన ఫంక్షన్ నేమ్ ఏంటి? మల్టీ కదా, మల్టీ. మల్టీకి హెల్ప్ ఏమొస్తుందో చూద్దాం. మీరు ఒక్కోసారి ఫంక్షన్ కి తెలియనప్పుడు ఏదైనా ఫంక్షన్ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇలా చూసుకోవచ్చు. సో మీరు ఏ ఫంక్షన్ అయినా మనకు ప్రింట్ ఫంక్షన్ కి హెల్ప్ చూద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో బై డిఫాల్ట్ గా మీరు రాసుకున్న ఫంక్షన్ ఇది చాలా చోట్ల యూజ్ అవుతుంది అనుకోండి, ఏం చేస్తారు? దీన్ని తీసుకెళ్లి మాడ్యూల్లో మన లైబ్రరీలో యాడ్ చేసుకుంటారు, మల్టీ యాక్టివ్ ఫంక్షన్. అలాగే చాలా మంది చాలా ఫంక్షన్లు క్రియేట్ చేసి బై డిఫాల్ట్ గా మనకి ఇచ్చేసారు. మనం కొత్తగా రాయాల్సిన అవసరం లేకుండా పోయింది. వాళ్ళు ఇంతవరకు ఎవరు క్రియేట్ చేయలేదు. మీరే కొత్త ప్రోగ్రామ్ చేశారనుకోండి, ఇలాంటి ఫంక్షన్స్ రాసుకుని మల్టిప్లికేషన్ కావాలనుకుంటే ఈ ఫంక్షన్ యూజ్ చేసుకోండి అని డాక్యుమెంటేషన్ ఇస్తారు. ఓకేనా? అర్థమైందా? సార్. హలో, అర్థమైందా? సార్. లేదు లేదు, ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. శ్రీనివాసు కృష్ణ గారు. నో డౌట్ సార్, డౌట్ అంటే అడుగుతాను సార్. షూర్. సో రైట్, నో ఇష్యూస్. సో ఇప్పుడు హెల్ప్ ప్రింట్ కి తీసుకున్నాం. ప్రింట్ కి ఆల్రెడీ ఎవరో క్రియేట్ చేశారు, మనకి ఆ ప్రింట్ హెల్ప్ మనకి ఇస్తారేమో చూద్దాం. ఇచ్చాడా? ప్రింట్, ఆర్గ్స్, సపరేటర్, ఎండ్, ఫైల్. వీళ్ళు ఏం చేశారంటే, ఓకే మనం క్లియర్ గా అవ్వలేదు అనుకుంటా. మనం ఓకే, మన హెల్ప్ మల్టీకి మనం రాసిన ప్రోటోటైప్ ఓలే, ప్రోటోటైప్ ఇచ్చామా? ఇది ఓలే. వాళ్ళు మనం కూడా ప్రింట్, ఆర్స్, సపరేటర్, ఎండ్, స్లాష్ అండ్ ఫైల్ నన్ను వాళ్ళు మీకు అప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ సింటాక్స్ చూపించినప్పుడు చూపించారు, ఇలా రాశారు వాళ్ళు. అందుకని మనకి హెల్ప్ దొరుకుతుంది. ఓకే, అన్న డౌట్స్ ఉంటే ఏ ఫంక్షన్ అని ఈ విధంగా చూసుకోండి. మీకు సపరేటర్ ఈ ఆర్స్ అంటే మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? మీకు ఇప్పుడు ప్రింట్ లో ఎన్నైనా ఆర్గ్యుమెంట్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు కదా, అందుకని ఇక్కడ ఏ కామా బి కామా సి అని రాయలేదు మనం. ఇక్కడ ఒకటే పారామీటర్ కాబట్టి ఒకటి రాసాం. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ని పాస్ చేసి వేయాల్సి వచ్చింది అనుకోండి, అన్లిమిటెడ్. అలాంటప్పుడు స్టార్ ఆర్గ్స్ అని పెడతాం, అది కమ్యూనికేషన్ లో వస్తుంది, అప్పుడు చెప్తాను. ఓకేనా? సో తర్వాత సపరేటర్, తర్వాత ఎండ్, ఇది తెలుసు మీకు, ఇది చూసారు ఎండ్ స్లాష్ న్యూ లైన్, తర్వాత ఫైల్ నాన్ని ఇవి రెండు చూడలేదు ఫ్లష్. ఓకే, సో తర్వాత అడ్వాన్స్డ్ స్టార్ ఆర్గ్స్ గురించి కమ్యూనికేషన్ లో చూద్దాం. సో ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, వీటి గురించి కూడా కమ్యూనికేషన్ లో చూద్దాం. ఓకేనా? ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ కీవర్డ్స్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో తర్వాత సో పొజిషనల్ అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్. మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూపించాను. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూపించాను. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, హౌ దే వర్క్. ద ఆర్గ్యుమెంట్ యు పాస్ ఆర్ మ్యాచ్ ద ఫంక్షన్ పారామీటర్స్ బేస్డ్ slowly in their order. Slowly in the order. The first argument is assigned to the first parameter. The second is the second and the so. Right. So ఇది మీకు తెలుసు. సో ఏమంటున్నాం వీటిని? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పొజిషనల్ పారామీటర్స్. ఇది ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు బాగా మైండ్ లో గుర్తుపెట్టుకోండి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి. ఇప్పుడు ఈ డిస్క్రైబ్ పెట్ లో ఇది పొజిషనల్. హామ్స్టర్ వచ్చేసి యానిమల్ టైప్ లోకి, హ్యారీ వచ్చేసి పెట్ నేమ్ లోకి సేవ్ కదా. వాళ్ళు మీరు పొజిషన్ మారుస్తే ఏమైపోతుంది? హ్యారీనేమో ఇక్కడ పెట్టాను, హామ్స్టర్ ఇక్కడ పెడితే ఏమవుతుంది? ఐ హ్యావ్ ఏ హ్యామ్స్టర్, మై హ్యామ్స్టర్ నేమ్ ఇస్ హ్యారీ. నిన్న వర్కర్ గురించి రాసి చూపించాను, సో అసలు మీనింగ్ లెస్ వస్తుంది. సో ఐ హ్యావ్ ఏ హ్యారీ, మై హ్యారీ నేమ్ ఇస్ హ్యామ్స్టర్ అంటే అసలు మీనింగ్ లెస్ కదా. అందుకని పొజిషనల్, దేనికి ఏది సేవ్ అవ్వాలో ఎగ్జాక్ట్ గా మనం పాస్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో వీటిని ఏమన్నాము? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం. అలాగే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే మీకు ఇది కూడా చూపించాను. ఏం చేసాం మనం ఇక్కడ? కీవర్డ్ ఇచ్చాం.
మీకు మన క్లాస్ లోనే చూపించాను. ఇక్కడేమో పెట్ నేమ్ హ్యారీ, యానిమల్ టైప్ ఈజ్ హామ్స్టర్ అని చెప్పి పెట్టి. ఓకేనా? సో అలాంటప్పుడు నువ్వు ఎలా పాస్ చేసినా పర్లేదు. పెట్ నేమ్ లోకి వచ్చి హ్యారీ, యానిమల్ టైప్ లోకి వచ్చేసి హామ్స్టర్ సేవ్ అవుతుంది. రైట్? ఇది ఓకే కదా మీకు? ఇక్కడ మనం ఏం చేసాము, కీవర్డ్ ఇచ్చాము. ఓకేనా? సో అందుకని వీటిని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. అర్థమైందా? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కి డిఫరెన్స్. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు. ఓకేనండి, నేను పెట్ నేమ్ ఈక్వల్స్ టు హ్యారీ అని ఇచ్చాను. సో ఇక్కడ డైరెక్ట్ గా హామ్స్టర్ అని కాల్ చేసేస్తున్నాను. పెట్ నేమ్ హ్యారీ ఇచ్చాను, హ్యారీ వచ్చేసి పెట్ నేమ్ లో యానిమల్ టైప్ లోకి వచ్చి హామ్స్టర్ వెళ్ళిపోతుందా? మరి ఒక కీవర్డ్ ఆర్గ్యుమెంట్, ఒకటి పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఇచ్చుకోవచ్చా నేను? సో ఏం చేస్తుంది, ఇది ఎర్రర్ ను త్రో చేస్తుంది. కావాలి అనుకుంటే మీరు ఒక పని చేయొచ్చు, ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇచ్చుకుని కావాలనుకుంటే దీన్ని మిస్ చేసుకోవచ్చు, కానీ దీన్ని అయితే మిస్ చేయకూడదు. అదేంటి డిఫరెన్స్ ఏంటి అనేది కమింగ్ సెషన్ లో చెప్తాను. ఇప్పుడు యానిమల్ టైప్ హామ్స్టర్, పెట్ నేమ్ ఈక్వల్స్ టు హ్యారీ అని రాసి కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, పెట్ నేమ్ పారామీటర్ ని తీసేస్తున్నాను. తీసేసి ఇలా ఇచ్చాను. ఏమంటుంది, యానిమల్ టైప్ లోకి హామ్స్టర్ వెళ్ళిపోవచ్చు, పెట్ నేమ్ లోకి హ్యారీ వెళ్ళొచ్చు, కానీ హ్యారీ వెళ్ళకుండా ఏమంటుంది, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఫాలో అవుతా బై సింటాక్స్ ఎర్రర్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఫాలోడ్ బై ద కీవర్డ్ ఆర్గ్యుమెంట్. అంతే తప్పించి కీవర్డ్ ఆర్గ్యుమెంట్ కి కీవర్డ్ మనం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మీరు కావాలంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ముందిచ్చుకుని తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ని తర్వాత ఇచ్చుకోండి అని చెప్తున్నాడు. అంటే కావాలంటే ఇది తీసేయి, యానిమల్ టైప్ ఈక్వల్స్ టు హామ్స్టర్. ఇప్పుడు హామ్స్టర్ అనేది యానిమల్ టైప్ లోకి సేవ్ అయిపోయింది, ఇది పొజిషనల్. ఓకేనా? ఈ పెట్ నేమ్ లోకి హ్యారీ వచ్చింది, ఇది వచ్చేసి కీవర్డ్. ఇలా ఇచ్చుకో, తప్పులేదు. కానీ ముందు కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చి తర్వాత పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఇస్తే మాత్రం నేను తీసుకోను అని చెప్తుంది, ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా? ఈ మళ్ళీ వస్తాయి సెషన్స్, అప్పుడు పర్ఫెక్ట్ గా చూద్దాం. రైట్? ఈ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇవాళ మా వినాయకుడికి ఏదో పూసండి, మా బిల్డింగ్ ఓనరు బీజేపీ లేడు. ఈ అడ్డగొట్లో చాలా పెద్ద వినాయకుడిని పెడతాడు, మొత్తం 11-13 రోజులు చేస్తాడు. ఈ రోజు ఏదో అడ్డగొట్ట ఉండేది, అడ్డగొట్టాడు. ఓకే ఓకే. నేను మనదాకా అక్కడే ఉన్నానండి, మేము పక్కన వచ్చాము. ప్రకటన వెళ్ళిపోయారా? అడ్డగొట్టలో 5వ లైన్ లో ఉండేవాళ్ళం అండి, 5th లైన్. అంటే మన హోటల్ దాటిన తర్వాత శంకర్లాస్ హోటల్ ఎదురు బిల్డింగ్ లో ఉండేవాళ్ళం. ఇప్పుడు హాస్టల్ పెట్టారులేండి. ఓకే, ఎదురు బిల్డింగ్ అంటే ఓకే. ఇప్పుడు అడ్డగొట్ట ఎక్కడికి వెళ్ళారు? సారీ, ప్రయత్ననగర్ ఎక్కడ ఉంటున్నారు? శ్రీనివాస నగర్ కాలనీ అండి. ప్రయత్ననగర్కి నిజాంపేటకి మిడిల్ లో ఉంటది. ఇంకా మా ఇంటి మీద నిజాంపేట వెళ్ళొచ్చు అనమాట. ఓకే ఓకే. నాది అంటే మన ఆఫీస్ ప్రయత్నాలు ఉండేది మొన్నటి వరకు, శ్రీమంతి జంక్షన్ దగ్గర ఉండేది. ఓకే, మేము అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మీరు స్ట్రైట్ గా వచ్చేస్తే ఇప్పుడు మన అడ్డగొట్ట ప్రగతి నగర్ వైపు వస్తుంటే మన శంకర విలాస్ తర్వాత మంది 13th వస్తుంది. మన ఐడియా ఉందండి, బీజేపీ లీడర్ ఆయన ఐడియా ఉంది మాకు. 13th లైన్ 12th లైన్ లోనే ఉంటది. అక్కడ జిమ్ అవన్నీ ఉన్నాయి మెయిన్ రోడ్ లో. నందకుమార్ గారి బిల్డింగ్. అవును, ఓకే. బ్యానర్ పెట్టి ఉంటది పెద్దదా అండి, ఐడియా ఉంది. మేము వచ్చిన తర్వాత ఇంకా బ్యానర్ తీసాడు, మరి మన బోర్డులు కనపడాలి కదా. ఓకే ఓకే. ఇప్పుడు మీరు మన ఆఫీస్ అక్కడేనండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇదే మనకు చెప్పింది ఇక్కడ. ఓకే, యానిమల్ టైప్ నేమ్, ఇక్కడ యానిమల్ టైప్ పెట్టు. ఫస్ట్ ఏం చేశాడు, సో మూడు పారామీటర్స్ ఉన్నాయండి ఇక్కడ, యానిమల్ టైప్, పెట్ నేమ్, ఏజ్. సో హామ్స్టర్ హ్యారీ, ఏజ్ ఈక్వల్స్ టు 3. ఇది ట్రూనా ఫాల్స్ అని చెప్పండి, ఇది ప్రింట్ అవుతుందా? అవును, ట్రూ సార్. ఫస్ట్ పొజిషన్ ఉంది కాబట్టి అవుతుంది. ఫస్ట్ 2 పొజిషన్ ఉంది, లాస్ట్ కి వచ్చేసి కీవర్డ్ ఉంది.
లాస్ట్కి వచ్చేసరికి కీవర్డ్ ఉంది ఏజ్ ఈక్వల్స్ టు 3 అని చెప్పి ఉంది. కాబట్టి ఇది ఓకే, మనకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ ఏజ్ అనేది తీసేసి ఇక్కడ సో నేమ్ ఈక్వల్స్ టు ఇలా అయితే అవుతుంది. ఇలా ఇక్కడ పెట్ నేమ్ పెడితే అవుతుందా? ఇలా అయితే ఎర్రర్ త్రూ చేస్తుందా, రన్ అవుతుందా? పొజిషన్ వచ్చింది కదా సార్, మళ్ళీ పొజిషన్ తర్వాత కి నెక్స్ట్ మళ్ళీ పొజిషన్ కి రాకూడదు అనుకుంటా. రాకూడదు, అందుకని మనకి ఎర్రర్ త్రో చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఏమొచ్చింది? పొజిషన్ ఆర్గన్ ఫాలో ద కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి చెప్తున్నారు. సో తర్వాత ఇది చూద్దాం. డిస్క్రైబ్ ఆన్సర్ పెట్ నేమ్, ఇది మనం చూసింది. సారీ, తర్వాత ఆన్సర్ ఏజ్ ఈక్వల్స్ టు 3, పెట్ నేమ్ ఈక్వల్స్ టు హ్యారీ. ఇది వర్కౌట్ అవుతుందా? అవుతుంది సార్. ఫస్ట్ పొజిషన్ తో స్టార్ట్ అయింది, నెక్స్ట్ రెండు సేమ్ ఇచ్చాము, కీవర్డ్స్ తో ఇచ్చాము. కీవర్డ్స్ తో ఇచ్చాం, కానీ ఇక్కడ ఆర్డర్ అనేది ఇక్కడ పెట్ నేమ్ ఉంది, ఇక్కడ ఏజ్ ఉంది. సో ఆర్డర్ కీవర్డ్స్ డస్ నాట్ మ్యాటర్ కదా, మనం ఫస్ట్ చూసుకున్నాం. ఓకే, సో తర్వాత డిస్క్రైబ్ పెట్ యానిమల్ టైప్ ఈక్వల్స్ సింటాక్స్. ఎందుకంట? సో కీవర్డ్ ముందు పొజిషన్ లేదు సార్, ఫస్ట్ కీవర్డ్ ఇచ్చాం కాబట్టి అవ్వదు. ఓకే, సో మనకి ప్రింట్ ది సింటాక్స్ హెల్ప్ చూసుకున్నాం కదా, అప్పుడు మనకి సింటాక్స్ ఇలాగే వచ్చిందా? ఆబ్జెక్ట్స్ ప్లేస్ లో ఆర్క్స్ అని వచ్చింది, అంతేనా? సపరేట్, తర్వాత ఎండ్, తర్వాత ఫైల్, తర్వాత ఫ్లష్. ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి మనకి చెప్పండి, ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి ప్రింట్ ఫంక్షన్ లో? ఎవరో ప్రింట్ ఫంక్షన్ కి కోడ్ రాసేసారు హ్యాపీగా, మనకి ఏ బాధ లేకుండా కదా. ఓకే, ప్రింట్ ఫంక్షన్ లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి బై డిఫాల్ట్ గా? అర్థం కాలేదా? ఇప్పుడు మనకి 5 చూసారు. ఓకే, 1 2 3 4 5. ఇందులో ఏమంటున్నాము, ఇందాక డిస్కస్ చేసాం కదా. సో పారామీటర్స్ ని పాస్ చేసేటప్పుడే ఒక ఫిక్స్ వాల్యూ ఇచ్చేసారు, డిఫాల్ట్ వాల్యూ ఇచ్చారు. సెపరేట్ కి వచ్చేసి స్పేస్, ఎండ్ కి వచ్చేసి స్లాష్. అందుకనే మనకు ప్రింట్ రాసేటప్పుడు ఫస్ట్ పైన ప్రింట్ కింద ప్రింట్ రాస్తే రెండు న్యూ లైన్ లోకి వచ్చేది. అందుకే ఎండ్ వచ్చేసి దేంతో ఉంది? న్యూ లైన్ తో ఉంది, స్లాష్ అని. ఫైల్ ఈక్వల్స్ టు స్టాండర్డ్ అవుట్, ప్లస్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ గా ఉన్న వాల్యూస్ 4 ఉన్నాయి, రైట్? సో ఆబ్జెక్ట్స్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? ఇది చెప్తాను ఆర్గ్యుమెంట్స్ ఎలా ఏంటి, ఇది దీనివల్ల యూజ్ ఏంటి అనేది. టేక్స్ ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ నే తీసుకుంటాను ఇది. తర్వాత ఇవన్నీ కూడా ఆల్ ఆర్ కీవర్డ్ ఓన్లీ పారామీటర్స్ విత్ డిఫాల్ట్ వాల్యూస్. మిగతా 4 అన్ని కూడా కీవర్డ్ బేస్డ్, కంపల్సరీగా కీవర్డ్ బేస్డ్ ఉండాలి. కీవర్డ్ బేస్డ్. రెండోది వచ్చేసి డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి, అది ముందే డిస్కస్ చేసాం మనం. ఓకే, సో ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పి రాసి, ఓకే ఇక్కడ చూడండి, ప్రింట్ హలో వరల్డ్. మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? హలో వరల్డ్ అని చెప్పి సపరేట్, ఇది కనపడుతుంది, అంతేనా? మీకు మీరు ప్రింట్ ఫంక్షన్ లో ప్రయోగాలు చేయొద్దని, వాళ్ళు ఏమైనా ప్రయోగాలు చేసినట్టయితే
ప్రింట్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ దీన్ని ఎప్పుడు కూడా మీరు ప్రయోగాలు చేయొద్దు. ఇక మీకు రిఫరెన్స్ పర్పస్ ఇక్కడ పెడుతున్నాం. ఓకే, సో ప్రింట్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏదన్నా కీవర్డ్ పంపించామా? కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ ఏదైనా పంపించామా ఇక్కడ ఈ నో. ప్రింట్ ఫంక్షన్? నో. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ రిలేటెడ్, అంటే ఆర్గ్ రిలేటెడ్. ఓకేనా, హలో వరల్డ్ ఇది. అందుకని హలో వరల్డ్ అని చెప్పి మనకి స్పేస్ ఏంటి బై డిఫాల్ట్ గా ఏంటి మనకి ఉండేది స్పేస్ కదా. అందుకని హలో తర్వాత స్పేసు, వరల్డ్ తర్వాత స్పేసు, వరల్డ్ తర్వాత స్పేసు వచ్చింది మనకి. ఓకే, ఇక్కడ ఈ సపరేటర్ ని తీసుకొని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కామా పెట్టి సపరేటర్ ఇవన్నీ మీరు చూసినాయనండి. ఓకే, సో మైనస్ పెట్టాను అనుకో, ఇప్పుడు మనకి సపరేటర్ ఏమవుతుంది? ఈ స్పేస్ హలో ప్లేస్ లో ఆ స్పేస్ ప్లేస్ లో హలో మైనస్ వరల్డ్ మైనస్ ఇది వస్తుంది సార్. వస్తుంది. ఇక్కడ వరకు అయితే మీరు సాటిస్ఫై కాక ఇక్కడ ఎండ్ స్లాష్ అని ఉంది. ఓకేనా, ఇక్కడ స్లాష్ అని కాకుండా ఇంకోటి ఏదన్నా పెట్టామనుకో ఏమంది, వెంటనే ప్రింట్ అవుతుంది కదా. ఇంకో ప్రింట్ ఫంక్షన్ తీసుకుంటే న్యూ లైన్ లోకి వెళ్ళిపోమనే కదా. ఓకేనా, సో దీన్ని కూడా పాస్ చేసి చూద్దాం. తర్వాత ఫైల్ డాట్ ఇదేంటి స్టాండర్డ్ అవుట్. ఓకే, మనకి ఇక్కడ అవుట్పుట్ కనపడడానికి కావాల్సింది ఇది. ఓకేనా, ఫ్లష్ ఫాల్స్ ట్రూ అనేది ఫ్లష్ గురించి ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకేనా, సో తర్వాత సో ప్రింట్ హలో వరల్డ్ స్పేస్ ఇది చూసాం మనం. సో ప్రింట్ హలో ఎండ్ వచ్చేసి ఏమన్నాము? సో ఎండ్ బై డిఫాల్ట్ గా న్యూ లైన్ ఉంది. ఇది ఒకసారి అవుట్ ప్రింట్ చేసి చూడండి. ఓకే, ఇక్కడ ఇది ప్రింట్ అయింది హలో. తర్వాత ఇంకో వరల్డ్ రన్. ఇప్పుడు ఏమైంది? నార్మల్ గా అయితే హలో తర్వాత మనకి న్యూ లైన్ లోకి వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ మన సపరేట్ వచ్చేసి స్పేస్ ఇచ్చావు కాబట్టి బోల్డ్ కింద రాసిన ప్రింట్ ఫంక్షన్ కూడా పక్కన. ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లో. సో ఫస్ట్ క్లాస్ లో అప్పుడు నాకు న్యూ లైన్ లోకి వచ్చేయాలనుకుంటే స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ అన్నాం, లేకపోతే తీసేసినా పర్వాలేదు. ఓకే, ట్యాబ్ కి అయితే ఏం రాసుకున్నాం మనం? స్లాష్ టీనా? అవును సార్, స్లాష్ టీ సార్, 5 స్పేసెస్ ఉంటుంది. 4 స్పేసెస్ వచ్చింది. ఓకేనా, 4 ట్యాబ్ అంటే 4 స్పేసెస్. సో ఇది ఫంక్షన్, ప్రింట్ ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ మీకు అర్థమైందా? ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా మీకు ప్రోటోటైప్? రైట్. ఫైల్ ఈక్వల్స్ టు స్టాండర్డ్ అవుట్ అంటే ఇక్కడే మనకు అవుట్పుట్ ప్రింట్ చేయమని. అవి చూద్దాం, అవి వచ్చిన తర్వాత మనం చూద్దాం. ఒకవేళ ఫ్లష్ ఈక్వల్స్ టు నో అంటే ఏమవుతుందో మీరు ఒకసారి ప్రయోగాలు చేయకండి. అవుట్పుట్ వరకేగా చూసుకున్న ప్రాబ్లం లేదు. ఫ్లష్ ఈక్వల్స్ టు ఎందుకు వచ్చింది తర్వాత చూద్దాం. ఓకే, తర్వాత ఇవన్నీ చూడండి. ఇప్పుడు మీకు క్లాస్ ఎన్నింటి వరకు జరిగిన ప్రాబ్లం లేదా? నో ఇష్యూస్ సార్. నో ఇష్యూస్ సార్. ఓకే అండి. ఇప్పుడు నేను యాక్చువల్గా అడవుడుగా వచ్చి క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. ఓకే. 7:30 కల్లా స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఓకే కదా? ఓకే 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 సార్. ఓకే ఓకే.
ఏమండి రారా ఆయన? ఒకసారి ఫోన్ చేస్తాను సార్. ఓకేనే. ఇప్పుడు యాక్చువల్‌గా ఇవన్నీ మళ్ళీ మనం చూసినాం. ఇంకోసారి రిపీట్ అవుతున్నాయి అంతే. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ పైథాన్ ఫంక్షన్స్. So default arguments relate to the specific default values for function parameters. Its value is not provided for that parameter, then the function is called. Python uses the default value instead. So ఇక్కడ parameter default value, right? So greet name gesture. సో ఎల్ఏస్ ఇచ్చారు కాబట్టి మీకు హలో ఎల్ఏస్ అని చెప్పి ప్రింట్ అయింది. మీ ఇవ్వలేదు కాబట్టి దీంట్లో హలో గెస్ట్ అని చెప్పి ప్రింట్ అయింది. మల్టిపుల్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ లో ఐటమ్ ఈక్వల్స్ టు పిజ్జా, క్వాలిటీ ఈక్వల్స్ టు 1 అని ఉంది. సో బర్గర్ 2. సో వాల్యూస్ ని బాగా చేశారు కాబట్టి మనకి ఏమొస్తుంది? ఆర్డర్ 2 బర్గర్స్, ఆర్డర్ 2 బర్గర్స్ అని చెప్పి ప్రింట్ అయింది. ఓకే, ఆర్డర్ క్వాలిటీ 2 ఐటమ్స్. సో పాస్తా ఒకటే పాస్ చేశారు కాబట్టి పాస్తా 1 ఐటమ్ అని ప్రింట్ అయింది. ఓకేనా? సో మీరు ఏమీ పాస్ చేయలేదు కాబట్టి పిజ్జా 1 పిజ్జా, ఆర్డర్స్ 1 పిజ్జా అని చెప్పి ప్రింట్ అయింది. మిక్స్డ్ రెగ్యులర్ అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో లెంత్ ఇది మీరు ఆల్రెడీ చూశారు. సో లెంత్ విడ్త్ ఈక్వల్స్ టు 10. సో లెంత్ 5, 3 ఇక్కడ 5 3 15 రిటర్న్ చేస్తుంది. ఓకే, మీరు ఒకటే 5 పాస్ చేశారు అనుకోండి, లెంత్ లోకి 5 వెళ్ళి విడ్త్ ప్లేస్ లో 10 ఉంటుంది. 5 10 జారు 15 రిఫర్ చేస్తుంది. వాళ్ళు మీరు ఏంటి పాస్ చేయకపోతే ఏమి ఎర్రర్ వస్తుంది? ఏమంటుంది? క్యాలిక్యులేట్ ఏరియా మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి వస్తుంది. ఓకేనా? 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ లెంత్ అని చెప్పి ఇది డైరెక్ట్ గా కూడా చెప్పేస్తుంది. మనం ఏమి ఇవ్వలేదంటే అక్కడ ఏం పాస్ చేయాలనేది చెప్తుంది. ఓకే, సో ప్రాక్టికల్ యూస్ కేస్ ఇది ఒకసారి చూద్దాం. సో క్రియేట్ యూజర్ ప్రొఫైల్, నేమ్, ఏజ్, కంట్రీ ఈక్వల్స్ అన్నోన్. సో ప్రింట్ నేమ్, ప్రింట్ ఏజ్, ప్రింట్ కంట్రీ, సో ప్రింట్ ఓకే అన్ని స్లాష్. క్రియేట్ యూజర్ ప్రొఫైల్ జాన్ 25 years. సో ప్రొఫైల్ మనకి ఏమని ప్రింట్ అవుతుంది? సో డిఫాల్ట్ గా యుఎస్ఏ, మీరు కంట్రీ యుఎస్ఏ కూడా ఇచ్చారు కాబట్టి మనకి నేమ్ జాన్, ఏజ్ 25, కంట్రీ యుఎస్ఏ అని చెప్పి ప్రింట్ అయింది. ఓకే, సో మీరు ఒక కంట్రీ ఇవ్వకపోతే ఏం ప్రింట్ అవుతుంది? అని చెప్పి ప్రింట్ అయింది. సో ఇది ఇంపార్టెంట్ రూల్స్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ కమ్ ఆఫ్టర్ నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఏంటంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ కమ్ ఆఫ్టర్ నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. దీని సెంటెన్స్ మీనింగ్ ఏంటండి? అర్థమైందా? దీని సెంటెన్స్ ఇంపార్టెంట్ రూల్స్ లో. ఓకే, మీకు డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అదే నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కన్నా తర్వాత డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ రావాలని చెప్తున్నాను. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ ఈక్వల్స్ టు 30 అని ఇచ్చాను. సో దీనికి డిఫాల్ట్ వాల్యూ ఇవ్వలే, రైట్?
ఏమంటుంది ఏమంటుంది సింటాక్స్ ఎర్రర్ ఏంటంట కంపల్సరీగా నువ్వేం చేయాలి ఏదైనా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయనుకో డిఫాల్ట్ పారామీటర్ డిఫాల్ట్ వాల్యూస్ వచ్చాయి అవి ఆఖరికే మనం యూజ్ చేసుకోవాలి ఓకేనా సో అదే చెప్పింది ఇక్కడ సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ కమ్ ఆఫ్టర్ నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఓకేనా ఇది నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ కాబట్టి దీని తర్వాత రాసుకోవాలని చెప్తున్నారు డిఫాల్ట్ వాల్యూస్ ఆర్ అవైలబుల్ ఓన్లీ when the function is defined ఓకేనా డిఫాల్ట్ వాల్యూస్ ఆర్ ఎవాల్యుయేటెడ్ ఓన్లీ వన్స్ when the function is defined ఓకేనా సో ఎప్పుడైతే ఫంక్షన్ మనం కాల్ చేసుకున్నామో అప్పుడు మాత్రమే ఇవి రన్ అవుతాయి నార్మల్ గా ప్రోగ్రామ్ ఇక్కడ మీకు స్కోప్ గురించి చెప్పలేదు స్కోప్ చెప్పినప్పుడు ఇదంతా క్లియర్ గా అవుతుంది ఓకే ఇక్కడ చూడండి సో యాడ్ ఐటమ్ షాపింగ్ లిస్ట్ ఇదేంటిది మనకి బై డిఫాల్ట్ గా మనకి లిస్ట్ ని ఇచ్చారు ఓకేనా షాపింగ్ లిస్ట్ డాట్ అపెండ్ రిక్వెస్ట్ ఐటమ్ రిటర్న్ షాపింగ్ లిస్ట్ యాపిల్ బనానా సో యాడ్ ఐటమ్ ప్రింట్ యాడ్ ఐటమ్ యాపిల్ అనగానే ఏమవుతుంది ఓకేనా సో ఐటమ్ లోకి వచ్చేసి మనకి యాపిల్ వచ్చింది ఓకేనా షాపింగ్ అండర్స్కోర్ లిస్ట్ డాట్ అపెండ్ ఐటమ్ ఈ షాపింగ్ లిస్ట్ లో బై డిఫాల్ట్ గా ఏమొచ్చేసింది ఇప్పుడు మనకి యాపిల్ యాడ్ సో అంటే ఇప్పుడు షాపింగ్ లిస్ట్ లో మనకి ఏముంది సో ఫస్ట్ షాపింగ్ లిస్ట్ ను ప్రింట్ చేస్తున్నానండి ప్రింట్ ఇనీషియల్ గా షాపింగ్ లిస్ట్ లో ఏముంది మనకి ఎంటీ లిస్ట్ ఉంది కదా ఎంటీ లిస్టే కదా ఉంది షాపింగ్ లిస్ట్ ఎంటీ లిస్ట్ సార్ ఎంటీ లిస్ట్ ఉంది ఓకే దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంది ఏమంటుంది ఇది సో అసలు షాపింగ్ లిస్ట్ అనేది ఇంతవరకు మీరు డిఫైన్ చేయలేదని చెప్తుంది ఓకే దీన్ని ఇక్కడ మర్చిపోండి రైట్ తర్వాత యాడ్ ఐటమ్ యాపిల్ సో యాపిల్ షాపింగ్ లిస్ట్ ఇప్పుడు డిఫైన్ అయింది తర్వాత ఏం చేస్తుంది షాపింగ్ లిస్ట్ ని రిటర్న్ చేసింది ఓకేనా ఇప్పుడు మనకి ఈ షాపింగ్ లిస్ట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అయింది యాపిల్ కదా ఇప్పుడు మనకి షాపింగ్ లిస్ట్ లో ఏం ఐటమ్ ఉంది యాపిల్ ఉంది ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఓకే అండి ఇప్పుడు మళ్ళీ ఈ యాపిల్ తర్వాత నేను యాడ్ ఐటమ్ బనానా యాడ్ చేశాను మరి ఈ లిస్టు మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు యాడ్ ఐటమ్ షాపింగ్ లిస్ట్ కోస్ట్ మీరు ఎంటీ లిస్ట్ ని డిఫైన్ చేసుకున్నారు అంటే ఇప్పుడు మనకు బనానా ఒకటే రావాలి కదా యాపిల్ కూడా ఎందుకు వచ్చిందని డౌట్ ఉండొచ్చు రాసుకున్నాం కదా సార్ ఓకేనా రెండు రాసుకున్నాం రైట్ అది యాడ్ అయిన తర్వాత ఇది యాడ్ అవుతుంది ఓకే అంటే నేను అన్నది ఏంటంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ వచ్చింది ఈ ఫంక్షన్ యాడ్ ఐటమ్ అని చెప్పి దీన్ని కాల్ చేస్తుంది దీన్ని కాల్ చేసినప్పుడు ఇక్కడ ఐటమ్ బనానా వచ్చింది మరి షాపింగ్ లిస్ట్ ఎంటీ ఉంది కదండి మరి ఎంటీ అయిపోయి బనానా ఒకటే రావాలి కదా లెక్క ప్రకారం అయితే అది నేను చెప్పేది అర్థం కాలేదా ఇనీషియల్ గా యాపిల్ మనం యాడ్ చేసాం సో ఏమీ లేదు కాబట్టి యాపిల్ అయింది మరి యాపిల్ సెకండ్ ఇటరేషన్ అప్పుడు రెండో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మరి యాపిల్ బై డిఫాల్ట్ గా ఇందులో ఎందుకు ఉండిపోయింది ఎందుకంటే షాపింగ్ లిస్ట్ నేను ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఏం చేస్తున్నాను ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎంటీ లిస్ట్ గా అసైన్ చేస్తున్నాను సో అలాంటప్పుడు ఎంటీ లిస్ట్ అయిపోయి ఇప్పుడు షాపింగ్ లిస్ట్ లోకి బనానా ఒకటే యాడ్ అవ్వాలి కదా యాపిల్ బనానా రెండు ఎందుకు వచ్చింది ఒక్కసారి దీని గురించి ఆలోచించండి రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం ఓకే సో తర్వాత బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ మ్యూటబుల్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ రైట్ బిఫోర్ ఏంటంట ఫర్ లిస్ట్ డిక్షనరీస్ ఆర్ అదర్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఈస్ బెటర్ టు యూజ్ నన్ యాజ్ ఎ డిఫాల్ట్ ఓకే సో definition add item shopping list equals to none if shopping list is none shopping list equals to సో ఇది చూడండి ఇప్పుడు చూడండి దీనికి సొల్యూషన్ ఏమైంది ఇప్పుడు
యాపిల్ రెండో ఇటరేషన్ అప్పుడు బనానా ఒకటే యాడ్ అయింది. ఇక్కడైతే యాపిల్ ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు యాపిల్ ఫస్ట్ కాలింగ్ అప్పుడు యాపిల్ ఏదైతే ఉందో అది షాపింగ్ లిస్ట్ యాడ్ అయిపోయి బనానాకి దానికి ఎపెండ్ అయింది. ఇక్కడ ఏమవుతుంది, మన ఐటమ్ కాల్ చేసినప్పుడల్లా బఫర్ ఇది అనేది షాపింగ్ లిస్ట్ అనేది రన్ అయిపోయి మనకి యాడ్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ మీకు కమింగ్ సెక్షన్ లో వస్తాయండి. కొన్ని కంగారు పడదు. పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ ఇన్ పైథాన్ ఇవన్నీ మనం చేసింది. ఇక్కడ రైట్, ఇక్కడ మీకు కొన్ని స్పెషల్ సింబల్స్ ఉంటాయండి. వీటిని చూసి మీరు కంగారు ఏం పడద్దు. ఓకేనా, సో ఇది స్పెషల్ సింబల్. ఏంటంటే పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ ఇన్ Python. Positional only arguments in Python. Okay. Positional only arguments are functions parameters that must be passed by position and cannot passed by the keyword by name. Okay. So first ఒక పారామీటర్ చూడండి. ఇది ఓన్లీ ఎక్కడ వరకు మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి అనుకునేది ఇక్కడ దీని ప్రకారం డిఫైన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. మీకు ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ రాసి చూపిస్తాను. ఇక్కడ క్యాలిక్యులేట్ ఏరియా అనే ఫంక్షన్ ఉంది. లెంత్ విడ్త్ తర్వాత ఏం చేసాము, ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాము. ఓకేనా, సో ఏరియా ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ వెయిట్. సో ఇఫ్ ఏరియా ఇస్ స్క్వేర్ యూనిట్స్ అని ప్రింట్ చేయండి. క్యాలిక్యులేట్ 5,3. ఓకే, సో ఏరియా ఇస్ 15 స్క్వేర్ యూనిట్స్, ఏరియా ఇస్ ఈక్వల్ టు 20 స్క్వేర్ యూనిట్స్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు చూడండి, చాలా కష్టంగా ఉంది కదా, ఇంకో ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ దేని గురించి, ఓన్లీ పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ ఇన్ పైథాన్. నాకు ఒక ఫంక్షన్ ఉంది అంటే ఆ ఫంక్షన్ లో ఓన్లీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ తోటే నేను పాస్ చేసుకోవాలి, కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ నేను పాస్ చేయకూడదు అన్నప్పుడు మనం ఎలా కోడ్ రాస్తాము. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్. ముందు ఇది తీసేసి ఇప్పుడు ఏరియా క్వశ్చన్ లెంత్ ఇంటూ ప్రింట్ ఏరియాను ప్రింట్ చేశాం. క్యాలిక్యులేట్ 5,3, క్యాలిక్యులేట్ 10,20. ఏం ప్రింట్ అయింది, 15 స్క్వేర్ 20 స్క్వేర్ యూనిట్స్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెంత్ ఈక్వల్స్ టు 5 అండ్ విడ్త్ ఈక్వల్స్ టు 3 అని ప్రింట్ చేశాను. విడ్త్ ఈక్వల్స్ టు 3. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా అవదా? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను. ఎంత వస్తుంది అవుట్, ఎగ్జిక్యూట్ అవుతుందా అవదా? ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుందా రాదా? రాదనుకోండి. ఓయ్, రెండు ఉంటే ఇచ్చుకోవచ్చు, ఒకటి ఉంటే అవ్వదు సార్. స్టార్టింగ్ మీకు నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాస్తే అర్థమవుతాయా, టెక్నిక్ అర్థమైంది అనుకున్నప్పుడు. మనకి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఇక్కడైతే ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అవి డైరెక్ట్ గా ఇస్తున్నారు. ఇక్కడ 5,3 అని ఇచ్చారు. మీరు మిగతా అన్ని మర్చిపోండి. 5,3 ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో లెంత్ విడ్త్ పారామీటర్ ఉంది. నేను ఫంక్షన్ కాల్ చేసినప్పుడు 5,3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను. ఈ 5 వెళ్ళి లెంత్ లోకి, 3 వచ్చి విడ్త్ లోకి వెళ్ళేది కదా. ఇక్కడ వరకు మీరు అగ్రీనే కదా. 5 × 3 15 అంటే. ఇప్పుడు నేను లెంత్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాను, లెంత్ ఈక్వల్స్ టు 5, విడ్త్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చాను. సో ఇవి కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ కదా. కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ లెంత్ 5 లోకి సేవ్ అవుతుంది, విడ్త్ 3 లోకి సేవ్ అవుతుంది. అంటే మనకి 15 స్క్వేర్ యూనిట్స్ అని కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు నేను కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ వల్ల యూజ్ అయిన మనకి ఒకవేళ ఆర్డర్ చేంజ్ అయినా మనకు ప్రాబ్లం లేదు, రైట్. ఆర్డర్ చేంజ్ అయినా ప్రాబ్లం లేదు. విడ్త్ లోకి 3, లెంత్ లోకి 5 వెళ్ళి సేవ్ అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు వరకు డిస్కస్ చేసి కూడా ఇది అంతేనా సార్? అగ్రీనా కదా, రైట్.
ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే విడ్త్ ఈక్వల్స్ టు 3 పెట్టి లెంత్ ఈక్వల్స్ టు 5 అని రాసా. ఇలా రాయొచ్చా? ఫస్ట్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్ రాసుకోవచ్చు కదా మనం. అవును అవుతుంది సార్, ఈ కేసులో అవుతుంది. ఫస్ట్ 3 ఈ కేసులో అవదు, లెంత్ కాదు. ఇక్కడ మనకు రావాల్సింది ఏంటంటే లెంత్ ఈక్వల్స్ టు 5, విడ్త్ ఈక్వల్స్ టు, మళ్ళీ రాంగ్ ఉంటే రాదండి. రైట్, ఇప్పుడు వస్తుందా? వచ్చిందా? సార్ ఫస్ట్ పొజిషన్ ఇప్పుడు వచ్చింది. అప్పుడు వచ్చింది. రైట్, ఇప్పుడు నేను ఫస్ట్ లెంత్ ఇచ్చేసి తర్వాత విడ్త్ మిస్ అయితే వస్తుందా? లెంత్ ఈక్వల్స్ టు 3, విడ్త్ తీసేసాం. ఇప్పుడు ఫస్ట్ కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం, తర్వాత పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఇది కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ రాదు, ఈ కేసులో రాదు, ఎర్రర్ వస్తుంది. నాకు అసలు నా ప్రోగ్రామ్ లో నేను ఏమడుగుతున్నాను అంటే, నా ప్రోగ్రామ్ ఏది కూడా, నా ఫంక్షన్ ఏది కూడా అసలు కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు, ఓన్లీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్సే ఉండాలి నా ప్రోగ్రామ్ లో. అలాంటప్పుడు నేను ఎలా మెన్షన్ చేస్తున్నాను అంటే, కామా ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ వరకు అన్నిటినీ కూడా పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ తోటే కాల్ చేసుకోవాలి, కానీ కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ తోటి కాల్ చేయకూడదు అని మనం ఇది ఇచ్చాం. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఓకే లెంత్ ఈక్వల్స్ టు 3 అండ్ విడ్త్ ఈక్వల్స్ టు 5 అని రాశాను. ఓకే, విడ్త్ ఈక్వల్స్ టు 5 అని. కానీ ఇక్కడ ఏం మెన్షన్ చేసాము, ఇక్కడ వరకు మనం దీనికన్నా ముందున్న రెండు కూడా మనకు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అయితేనే వర్కౌట్ అవుతాయి. ఒకవేళ మీరు కీబోర్డ్స్ తోటి కాల్ చేశారనుకోండి, కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ తోటి, అవి వర్కౌట్ అవ్వు. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? అందుకని వీటిని ఏమంటున్నాము, పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. పోనీ ఇక్కడ కే ఇక్కడ నేము ఏజ్ అనే పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చూడండి ప్రోగ్రామ్ని. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, నేమ్ వచ్చేసి డబుల్ కోర్స్ లో వెంకట్, ఏజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పి పెట్టాం. రైట్, సో ఇప్పుడు మనకి స్క్వేర్ ఇన్వర్స్ కామా మ్యూజియం పెట్టిన మ్యూజియం సో ఏరియా 50 స్క్వేర్ నేమ్ ఈజ్ వెంకట్, ఏజ్ ఇస్ 10. ఇక్కడ వరకు మీరు అర్గినే కదా, దీన్ని కూడా ఓకే. ఈ ఫంక్షన్ వరకు మీరు ఓకే కదా? రైట్, నాకు ఏం అడుగుతున్నారంటే, నాకు ఈ ప్రోగ్రామ్ లో ఎక్కడా కూడా మీరు కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేయకూడదు అంటే నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ కామా ఇచ్చి ఆఖరిని ఏం చేస్తున్నానంటే ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాను. ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే మనం ఎక్కడా కూడా కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ ని యూజ్ చేయకూడదు. ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే ఏజ్ ఈక్వల్స్ టు 10, ఏజ్ ఈక్వల్స్ టు 10 అని రాశాను. ఓకేనా? సో ఏమంటున్నాను, దీనికన్నా ముందు 4 ఏది కూడా కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ మీరు యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పాను. కానీ ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పి పాస్ చేశాను. ఓకేనా? ఏమంటుంది, ఎర్రర్ పాస్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఫస్ట్ 3 వరకు నువ్వు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకో, లాస్ట్ దానికి ఒకదానికి వదిలేసే అన్నప్పుడు నేను ఎక్కడ పెట్టుకుంటే సరిపోతుంది, 3 ఐటమ్స్ తర్వాత ఫార్వర్డ్ స్లాష్ పెట్టాను. అంటే ఈ ఫస్ట్ 3 వచ్చేసి మీరు ఏం పాస్ చేయాలి, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేసుకోవాలి. ఆకంటే ఏదైనా ఓకే. ఓకేనా? ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. ఈ ఫస్ట్ 3 మాత్రం మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసామా, 3 లెంత్ లోకి 3, విడ్త్ లోకి 5, నేమ్ లోకి వెంకట్. ఓకే,
మనకు అవుట్పుట్ వస్తుందా? వస్తుంది. ఎందుకంటే ఏజ్ అనేది దీనికన్నా ముందు మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, దీని తర్వాత ఈ ఫార్వర్డ్ స్లాష్ ఏదున్నా దానికి సంబంధం లేదు. ఓకేనా? నేను ఇప్పుడు ఏజ్ తీసేసాను. అంటే ఇక్కడ మనం కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ అయినా పాస్ చేసుకోవచ్చు, లేకపోతే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అయినా పాస్ చేసుకోవచ్చు, అది ఏమంది. కానీ వీటిలో మీరు ఎక్కడైనా కీబోర్డ్ దీనికన్నా మూడిట్లో ముందు ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు వెంకట్, ఏజ్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా? సార్ అవ్వదు. పొజిషనల్ ఆర్గ్యుమెంట్‌లోనే అవ్వాలి. వెంకట్ అనేది పొజిషనల్ ఆర్గ్యుమెంట్ కాదు సార్. కీ అసైన్ చేసాం కదా! అవ్వదు. ఓకే, రైట్. ఇక్కడ మీకు పొజిషనల్ గురించి ఉందా? అర్థమైంది కదా మీకు? యెస్ సార్. ఏమన్నా డౌట్ ఉన్నాయా ఇందులో? నో సార్. క్లియర్. ఓకే, నీకు ఇక్కడ వరకు పెట్టాను, రైట్. ఓకే, సో ఇలా పెట్టేస్తాను. అంటే నీకు అన్ని కూడా పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఈ ఫంక్షన్ లో అన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి, కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వకూడదని మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఇది తీసేస్తున్నాను, ఇది తీసేస్తాను. ఇప్పుడే మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సారీ, ఎక్కడ మిస్టేక్ చేసాం, ఇక్కడ కామా పెట్టడం మర్చిపోయింది. రైట్. సో దీన్ని ఇక్కడ పెట్టాను అనుకో, అసలు మీనింగ్ ఉందా? అండి, సో దీన్ని ఇక్కడ పెట్టా, మీనింగ్ ఉందా? యూజ్‌లెస్ సార్ అది. దీనికన్నా ముందు ఏమన్నా, అసలు దీనికి ముందు ఆర్గ్యుమెంట్సే లేవు కదా, ఆ! పారామీటర్స్ అసలు మీనింగ్ లేదు కదా, అందుకని ఎర్రర్ చూపిస్తుంది. అట్లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి ప్రిసీడ్, అంటే దీనికన్నా ముందు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టు, అప్పుడు ఇది వాల్యుబుల్. అంతే తప్పించి ఏమీ లేకుండా ఇది వాల్యుబుల్ కాదు అని చెప్పేసి. ఓకే, నాకు ఫస్ట్ పారామీటర్ ఒకటే పొజిషనల్ ఉండాలి, మిగతా అన్ని ఏదైనా ఉండొచ్చు. అంటే ఫస్ట్ ఐటమ్ తర్వాత నేను పెట్టుకుంటాను ఫార్వర్డ్ స్లాష్, ఇది ఒక్కటే ఇప్పుడు పొజిషనల్ ఆర్గ్యుమెంట్, మిగతా అన్ని కీవర్డ్ ఆర్ పొజిషన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు కదా, అంతేనా? యెస్ సార్. యెస్ సార్. అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ దీనికి పొజిషన్, దీనికి కీవర్డ్ ఇచ్చుకోవచ్చు, దీనికి కీవర్డ్ ఇచ్చుకోవచ్చు, దీనికి కీవర్డ్ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ నేను దీనికి ఒక్కదానికి ఇస్తానండి, మిగతా అంటే నడుస్తుందా? నడవదు కదా. ఏముంది రూలు? విత్ ఈక్వల్స్ 5 ఇచ్చాను, ఇది పంపించాను, ఏమంటుంది? ఎర్రర్ వస్తుంది. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ ద కీబోర్డ్ ఆర్గ్యుమెంట్. ఓకేనా? ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, తర్వాత కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఇక్కడ నేను మిడిల్ లో కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ పెట్టాను, అందుకని ఇది ఎర్రర్ ని త్రో చేస్తుంది. కావాలనుకుంటే మీరు వీటన్నిటికి పెట్టుకోండి, లేకపోతే ఈ రెండింటికి పెట్టుకోండి, లేకపోతే లాస్ట్ ఒకదానికి కీబోర్డ్ ఆర్గ్యుమెంట్. ఓకే, మనకు ప్రింట్ ఫంక్షన్ లో కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఎంత చూసిన ప్రింట్ ఫంక్షన్ లో 5 సార్. చెప్పండి అమ్మా. కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ 4. 4. ఓకే. 4. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అన్ని చూద్దాము. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ 2 పొజిషనల్, లాస్ట్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. కంట్రీ కెనడా అని ఇచ్చాడు, యుఎస్ఏ. సో ఇక్కడ నేమ్ చార్లీ ఇవ్వకూడదు కదా, ఎందుకంటే ఇది ఫస్ట్ 2 ఏంటివి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, మ్యాథ్ ఆపరేషన్, పవర్ ఆఫ్ బేస్, ఇది పవర్ ప్రోగ్రామ్. పవర్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాడు, మనకి పవర్ ని ప్రింట్ చేస్తున్నాడు కదా. మీరు ఇప్పుడు ఫంక్షన్స్ స్కెల్టన్స్ మీరు అర్థం చేసుకోవాలి. మొన్నటి వరకు నేను ప్రింట్ ఫంక్షన్లు ఏముంటాయంటే అదేదో ఉన్నాయి అని చెప్పి మీకు డిఫాల్ట్ గా చెప్పాను, మీరు గుర్తుపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఫంక్షన్ స్కెల్టన్ అంటే ఫంక్షన్ ఇన్నర్ కోడ్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు సో పవర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. పవర్ ని ఎలా రాసాం? బేస్ ఎక్స్పోనెంట్, బేస్ ఇంటూ ఎక్స్పోనెంట్. బేస్ టు డబుల్ స్క్వేర్ అంటే మనకి ఇదే కదా. ఓకే, ఎక్స్పోనెంట్ ప్రింట్ బేస్ పవర్ ఆఫ్ రిజల్ట్, రైట్. రెండు కూడా పొజిషనలే ఇచ్చుకోవాలి మీరు. ఓకే,
సో బేస్ 2 to the power of 3 ఎంత 8, 5 to the power of 2 25. ఓకే, మనం చేసినట్టే ఇది. ఇక్కడ మనకు పవర్ అనే ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాం. తర్వాత విత్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. సో గ్రీటు నేమ్, ఇదేంటిది పొజిషనల్ ఆర్గ్యుమెంట్, ఇది వచ్చేసి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ కదా. ఇది ఇలా ఉందంటే దీని మీనింగ్ అంటే దీనికన్నా ముందు ఉన్నాయి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. గ్రీట్ జాన్ ప్రింట్ అవుతుందా, హలో జాన్. సో గ్రీట్ శరత్ హాయ్, హాయ్ శరత్ అని చెప్పి ప్రింట్ అవుతుంది మెసేజ్ నేమ్. సో గ్రీట్ మేక్ మెసేజ్ ప్రింట్ అవుతుంది ఇన్వాలిడ్. నేమ్ని మనం ఏం చేయొచ్చు, నేమ్ పొజిషనల్ ఆర్గ్యుమెంటే కదా. ఇక్కడ ఏమన్నాడు, నేమ్ ఎమ్మా అని రాశాడు. ఇది వర్కౌట్ అవుతుందా, అవ్వదు కదా, ఎందుకంటే నేమ్ అనేది పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఓకే, సో తర్వాత ఫైల్ ప్రాసెసింగ్ మీకు ఇంకా చెప్పలేదు కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది ఫ్యూచర్ లో చూద్దాం. ఓకే, కోఆర్డినేట్ సిస్టమ్స్. ఓకే, ఇవన్నీ మీకు మన పైథాన్ అయిపోయిన తర్వాత మిగతా ప్రోగ్రామ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, రైట్. ఇదేంటిది, కీబోర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాము, మన ప్రోగ్రామ్ లో అన్ని కూడా పొజిషనల్ బేస్డ్ ఉండాలి, కానీ వాళ్ళ ఫస్ట్ పొజిషనల్ ఉండాలి, తర్వాత కీబోర్డ్ బేస్డ్ ఏదైనా ఉండొచ్చు అనుకున్నాం, లేకపోతే అన్ని పొజిషనల్ బేస్డ్ అనుకున్నాం. ఇప్పుడు ఏమనుకుంటున్నాము, అన్ని కీబోర్డే ఉండాలి అనుకున్నప్పుడు మనకున్న స్పెషల్ సింబల్ వచ్చేసి స్టార్. ఓకేనా. ఇందులోనే చూద్దాం. పొజిషనల్ అంటే మనకి దీనికన్నా ముందు, అదే కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే దీని తర్వాత అన్నది. ఓకేనా. సో ఇక్కడ స్టార్ అని పెట్టారు, రైట్. సో ఇది పొజిషనల్. లెంత్ అనేది పొజిషనల్ అయినా కీబోర్డ్ అయినా ఉండొచ్చు, అంటే ఇది ఓకే. కానీ ఇవన్నీ కూడా కీబోర్డ్ బేస్డే ఉండాలి. విత్ ఈక్వల్స్ టు 5. సో ఒకసారి రన్ చేసి చూద్దాం, ఎర్రర్ రన్ అవుతుందా, ఎర్రర్ వస్తుందా. ఎర్రర్ త్రో చేస్తుంది, ఎందుకంట. సో క్యాలిక్యులేట్ టోకెన్ బై 1 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 4 ఆర్ గివెన్. ఏంటంటే ఒకటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఉండాలి, 3 కీబోర్డ్ పొజిషన్ ఉండాలి, కానీ మీరు అన్ని కూడా పొజిషనల్ ఇచ్చారు కాబట్టి ఎర్రర్ త్రో చేశానని చెప్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, విడ్త్ ఈక్వల్స్ టు 5 అని రాశాను. సరే, ఫస్ట్ ఏజ్ ఈక్వల్స్ టు 10 అని రాస్తాను. ఏజ్ ఈక్వల్స్ టు 10. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా పోనీ, అవ్వదు, ఎందుకంటే మనం స్టార్ తర్వాత 3 ఇచ్చాం. 3 కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, అంతే తప్పించి మీరు ఒకటి ఇస్తానంటే కుదరదు. సో కంపల్సరీగా 3 కీబోర్డ్ బేస్డ్ ఉండాలి. ఫస్ట్ వెంకట్ విడ్త్ ఈక్వల్స్ టు 5. సో ఇప్పుడు వస్తుందా, బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకు, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే లెంత్ ఈక్వల్స్ టు 5 అని రాశాను. ఇప్పుడు అవుట్పుట్ వస్తుందా రాదా, లెంత్ ఈక్వల్స్ టు వస్తుంది, ఎందుకంటే స్టార్ కన్నా ముందు మీకు కీబోర్డ్ అయినా ఉండొచ్చు, పొజిషన్ అయినా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇదే ఏమంటున్నాము, కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనుకుంటాం. ఓకేనా, కీబోర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్. సో ఫస్ట్ స్టార్ పెట్టేశాను అనుకో, మీనింగ్ ఉందా, ఫస్ట్ స్టార్ పెట్టేశాను. ఇప్పుడు మీనింగ్ ఉందా లేదా, ఫస్ట్ స్టార్ పెట్టేసా, మీనింగ్ ఉందా లేదా, స్టార్ పెట్టిన తర్వాతే కదా సార్. మీనింగ్ ఉంది కదా, ఇప్పుడు రన్ అవుతుంది కదా, రన్ అవుతుంది సార్, రన్ అవుతుంది, అన్ని కీవర్డ్స్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి అని చెప్పాను, రైట్. నేను స్టార్ కింద ఆకరణ పెట్టి అసలు మీనింగ్ ఉందా లేదు, ఎందుకంటే స్టార్ తర్వాత మనం ఏమి పారామీటర్ ఇవ్వట్లేదు. మీకు ఏమన్నా సౌండ్ వినపడుతుందండి బయట నుంచి, లైట్ గా సార్, మరి అంత హెవీగా కాదు, కొంచెం ఇమ్మెటీరియల్ సార్. ఓకే,
సో ఎందుకంటే ఏమంటుంది, నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి ఫాలో బేర్. ఓకేనా, హెల్ప్ఫుల్ స్టేట్ ఎర్రర్ త్రో చేసి మన ఎర్రర్ కోడ్ రైట్. సో ఇంతవరకు మనకు ఓకే కదా. తర్వాత ఇవన్నీ మర్చిపోతామండి, 1-2 సార్లు గుర్తుపెట్టుకో. విత్ డిఫాల్ట్ వాల్యూస్, ప్రోగ్రామ్ రన్ చేసి చూడండి మీరు. సో ఫస్ట్ స్టార్ ఇచ్చారు కాబట్టి అన్ని కూడా కీవర్డ్ బేస్డ్. ఇక్కడ మనం కీవర్డ్ పొజిషనల్ రెండు కూడా వాడుకోవచ్చు మనం. ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. అంటే ఏమంటున్నారు, నాకు ఫస్ట్ 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కావాలి, తర్వాత 2 కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కావాలి అనుకున్నప్పుడు ఎలా రాస్తారు మీరు? ఓకే, ఫస్ట్ 2 నాకేం కావాలి, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఇక్కడ నేను ఫార్వర్డ్ స్లాష్ పెట్టా, దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, యాక్సెప్టింగ్ ఓన్లీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, తర్వాత 2 కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ నెక్స్ట్ కావాలి. స్టార్ పెడతారు. స్టార్ మీనింగ్. ఓకేనా, పొజిషనల్ కీవర్డ్ రెండింటిని వాడుకోవచ్చు కదా, రమ్మని వాడుకోవచ్చు. ఓకే, మధ్యలో ఇంకోటి ఏదో ఇచ్చారు, అలాంటప్పుడు అదొకటి యాక్సెప్ట్ అవుతుంది కదా, అంతేనా? ఇక్కడ కే అనే ఒక వేరియబుల్ ఇచ్చా, కే అనేది పొజిషనల్ అయినా ఉండొచ్చు, లేకపోతే కీవర్డ్ అయినా అయ్యి ఉండొచ్చు. లాస్ట్ 2 కీవర్డ్ ఉండాలి, ఫస్ట్ 2 పొజిషనల్ ఉండాలి, మధ్యలోది ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇదే దీని గురించి ఎంత మ్యాటర్ ఉంది మీకు ఇక్కడ. ఓకే, ఇది అర్థమైంది కదా మీకు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కాపీ పేస్ట్ చేసుకుని చేసుకోండి. రాసాను నోట్స్ రాసాను. వేరియబుల్ లెంత్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్ లెంత్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అలౌడ్ ఫంక్షన్స్ టు యాక్సెప్ట్. ఇది ఒకటి చెప్పి ఆపేస్తానండి. యాక్సెప్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. దిస్ ఈస్ డన్ యూజింగ్ ద స్టార్ ఆర్గ్స్ సింటాక్స్. ఓకేనా, స్టార్ ఆర్గ్స్ తోటి మనం ఎన్ని లెంత్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ మనం తీసుకోవచ్చు. మనం ప్రింట్ ఫంక్షన్ సింటాక్స్ చూసినప్పుడు మీకు అర్థమై ఉంటది. ప్రింట్ ఫంక్షన్ లో ఫస్ట్ స్టార్ ఆర్గ్స్ అని ఉంది, అంటే ఎన్నైనా మనం తీసుకోవచ్చు. ఓకే రైట్, ఒక్కసారి మీకు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇక్కడ స్టార్ ఆర్గ్స్ అని తీసుకున్నాం. ఇక్కడ ప్రింట్ నెంబర్స్ 1 2 3 ప్రింట్ నెంబర్స్ కొంచెం కాలేదు. ఓకేనా, సో నెంబర్ రిసీవ్డ్ ఆఫ్ ఆర్గ్స్, టైప్స్ ఆఫ్ ఆర్గ్స్ ప్రింట్ టోటల్. ఓకే, సో చూడండి. సో నెంబర్ రిసీవ్డ్ 120 1 2 3 రిసీవ్డ్. ఓకేనా, ఫస్ట్ నెంబర్ రిసీవ్డ్ ఆర్గ్స్ 1 2 3 అని చెప్పి ప్రింట్ చేస్తుంది. టైప్ ఆఫ్ ఆర్గ్స్ వచ్చేసి టైప్ ఆఫ్ ఆర్గ్స్ ఏమొచ్చింది, టుపుల్ అని వచ్చింది. ఓకేనా, తర్వాత వచ్చేసి టోటల్ నెంబర్స్ లెంత్ ఆఫ్ ఆర్గ్స్ మనకి ఏమొచ్చింది, లెంత్ ఆఫ్ ఆర్గ్ 3 వచ్చింది. ఓకేనా, ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి. సమ్ ఆఫ్ ఎనీ నెంబర్స్ ప్రోగ్రామ్ రాదు. ఇక్కడ ఏమని రాసాము, ఆర్ట్స్ అని రాసాం. ఇక్కడ మనం నెంబర్స్ అని రాసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా రైట్. సమ్, ఇక్కడ సమ్ అనేది బై డిఫాల్ట్ ఫంక్షన్ కదా మనకి. సో వచ్చిన సెట్ లో ఉన్న వాల్యూస్ అన్నిటిని సమ్ చేసి మనకి ఇచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక సెట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఏ ఈక్వల్స్ టు సెట్ 1 2 3 4. ఇది సెట్టే కదా, మాకు సమ్ ఆఫ్ ఏమొస్తుంది, మూడింటిని యాడ్ చేసి వస్తుంది కదా. ఓకేనా, ఇది కూడా అంతే. క్యాలిక్యులేట్ సమ్, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా తీసుకుంటాం.
కాకపోతే అవన్నీ ఒక సెట్ లోకి వెళ్తున్నాయని చెప్తున్నాడు మనం ఇచ్చిన వాల్యూస్ అన్ని. ఇప్పుడు చూడండి, నేమ్ అలేసు ఏజ్ 15. సో తర్వాత ఏమి ఇచ్చిన అన్ని కూడా ఎందులోకి వెళ్ళిపోతుంది, సబ్జెక్ట్ ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో నేమ్ ఏజ్ సబ్జెక్ట్ ఏమి అవ్వలేదు. ఏమొచ్చింది, సబ్జెక్ట్ అనేది ఎంటీ సెట్ వచ్చింది. ఇవన్నీ ఒకసారి మీరు కాపీ పేస్ట్ చేసి రన్ చేసుకోండి క్లారిటీ వస్తుంది. ఇది ఒకటి రన్ చేసి మీకు చూపిస్తాను. ఈ ఫంక్షన్ అర్థం చేసుకోండి. మేక్ రిసిప్ అనేది ఒక ఫంక్షన్, అందులో రిసిప్ నేమ్ తర్వాత ఎన్నైనా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకోవచ్చు. స్టార్ మెయిన్ గ్రేడియంట్స్, మళ్ళీ దీని తర్వాత కామా పెట్టకండి, రైట్? సో ఎఫ్ రిసిప్ట్ రిసిప్ట్స్ నేమ్, రిసిప్ట్ నేమ్ ప్రింట్ అయింది. ప్రింట్ ఇంగ్రీడియంట్స్ నీడెడ్ ఫర్ ఐ ఇంగ్రీడియంట్ అని నబరేట్ ఇంగ్రీడియంట్స్ 1 ప్రింట్ ఎఫ్ ఆఫ్ ఐ ఇంగ్రీడియంట్ ప్రింట్ చేసుకోవచ్చు కదా ఇక్కడ మనం. సో రిసిప్ట్ నేమ్ పాస్తా ఇంగ్రీడియంట్ నీడెడ్ వచ్చేసి సబ్జెక్ట్ టొమాటో సాస్ చీజ్. సో సెట్ లో ఉన్న ఐటమ్స్ ని మీరు సెట్ లో ఉన్న ఐటమ్స్ ని ఎలా రీచ్ చేస్తారు యూజింగ్ ద సెట్ లో ఉన్న వాటిని ఎలా రీచ్ చేస్తారు మీరు? ఫర్లో యూజ్ చేసుకుని రీచ్ చేసుకోవచ్చా? ఫర్ ఇచ్ తోటి, ఫర్ తోటి. ఇక్కడ వరకు చూడండి, మీరు కాపీ మీరు ట్రై చేయండి. ఏమన్నా ఎర్రర్స్ ఉంటే రేపు చూద్దాం, ఏమన్నా డౌట్స్ ఉన్నాయి క్లాస్ ఉండొచ్చేసి అండి. ఓకే హలో ఓకే సార్. కృష్ణ గారు, శ్రీనివాస్ గారు, గుడ్ నైట్. ఓకే ఓకే సార్. ఇద్దరు ప్రతినాడులోనే ఉంటారండి? లేదు సార్, కాదు, నేను కొత్త ఆయన కొత్తగూడ ఆఫీస్ దగ్గరలో ఉంటాను. ఆఫీస్ దగ్గరే సార్, గచ్చిబౌలి. కొత్తగూడ అండి, కొత్తగూడ. కొత్తగూడనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్.